వాస్తవ సంగతి ఏమంటే క్రీస్తునందు మనుషులు జీవించే జీవితానికి దేవుడు అనుగ్రహించే మొట్టమొదటి దీవెన పాపక్షమాపణ అనుగ్రహిస్తాడు దేవుడు. ఈ పాపక్షమాపణ సంబంధించిన బాప్తిస్మంతో క్రైస్తవ జీవితం ఆరంభమవుతుంది. అందువలన మొట్టమొదట నీవు క్రీస్తునకు లోబడితే గ్రంథం తెలియజేసిన విశేషమైన సమాచారం ఇది. అపోస్తలుల కార్యక్రమంలో 2వ అధ్యాయంలో 36వ వచనం నుండి మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ పోషణ అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరం మీకు అనుగ్రహింపబడు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధం పెంచిన వారికి అందరికీ చెందును అని చెప్పేశాడు. కాబట్టి మొట్టమొదట దేవుడు అనుగ్రహించే కృపా ఏర్పాటు పాపక్షమాపణ. నువ్వు దీనికి చేసిన ఏం పని లేదు, ఏం పని చేసిన వాళ్ళకి కాదు. ఈ పాపక్షమాపణ క్రియల వల్ల కలిగింది కాదు. కాబట్టి నేను పలానా పని చేశాను కాబట్టి ఇది చేసి ఇది వచ్చింది అని చెప్పడానికి ఏమీ లేదు. దేవుడు క్రీస్తు యేసునందు యేసు చేసిన ఈ కృపా ఏర్పాటు. కాబట్టి ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో 8వ వచనమందు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగేది కాదు, దేవుని వరమే, క్రియల వల్ల కలిగింది కాదు కనుక మేము ఎవడు అతిశయింప వీలు లేదు అని చెప్పేశాడు. ఇది క్రియల వల్ల కలిగింది కాదు, నువ్వేం చేస్తే రక్షణ వచ్చింది, ఏం చేయాల, నువ్వేం చేయాల. పాప క్షమాపణ అనేది ఒక వాగ్దానం. ఎవరికి వాగ్దానం చేశాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే పాప క్షమాపణ దొరుకుతుంది. నీ పాప క్షమాపణ నువ్వు చేసిన క్రియల వల్ల కలిగింది కాదు. ధర్మశాస్త్రంలో మనుషులు ప్రయాసపడుతుండేవాళ్ళు పాప క్షమాపణ కోసం. ప్రయాసపడుతున్నారంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 1 నుండి ధర్మశాస్త్రము రాబోవుచున్న మేడుల ఛాయగలదియే కానీ ఆ వస్తువుల యొక్క నిజస్వరూపం కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలి అటువంటి తెచ్చి వారికి అన్నడు సంపూర్ణ శుద్ధి కలుగు చేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడలా సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి లేకపోను కనుక వాళ్ళ పిల్లలు అర్పించడం మానదు కదా అనేసాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏటేటా రమారమి 1500 సంవత్సరాలుగా, 1 ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా, ధర్మశాస్త్ర కాలం 1500 సంవత్సరాలు, రమారమి 1500 సంవత్సరాల కాలంలో యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించే ఒక్కటే రకమైన బలులు, వాటిని తెచ్చేవారికి సంపూర్ణ శుద్ధి కలుగునే నేరవు. అలాగూ చేయగలిగితే సేవించేవారు ఒక్కసారి శుద్ధిపరచబడిన తర్వాత మనస్సాక్షికి పాప జ్ఞప్తి లేకుండా పోతుంది కనుక అర్పించడం మానుదురు కదా. కాబట్టి ఏటేటా ఎడతెగకుండా బలు తీసుకొచ్చేవాళ్ళు.
కాబట్టి ఏటాది ఎడతకుండా అర్పించిన ఒక్కటే విధమైన బలులు దాని సంపత్తి బళ్ళు అంటే 4వ వచనం చెప్పాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు పాపము రక్తము పాపం తీసివేయటం అసాధ్యము అని చెప్పేశాడు. కాబట్టి వాడు ప్రయాసపడి ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొస్తుంటే పాపాన్ని తీసివేయాల. నువ్వు పాప క్షమాపణ అనుభవించడానికి నువ్వు చేసిన కార్యక్రమం ఏంటి? ఏం చేసావు? ఏం చేయలేదు. కృప మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందిన వానికి పాప క్షమాపణ అనేది ఉచితంగా అనుగ్రహించిన బహుమానం. నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు అది సమాజం. పాప క్షమాపణ క్రియల వల్ల కలిగింది కాదు. పాప క్షమాపణ ఈజ్ ఈక్వల్ టు రక్షణ. పాపాలు క్షమించబడితే రక్షించబడిన వాడు అవుతాడు. రక్షించబడిన వాడు అవుతాడంటే ఉగ్రతను తప్పించబడి దేవుని ఉగ్రతను తప్పించబడిన వాడు అవుతాడు. పాపాలు ఎక్కడ లేవో అక్కడ దేవుని ఉగ్రత ఉండదు. కాబట్టి ఉగ్రత నుండి తప్పించబడిన ఒక విశేషమైన స్థితి క్రీస్తులో. ఏం చేస్తే రక్షణ వచ్చేదానా? ఏం చేస్తే పాప క్షమాపణ రాదు? ఇది క్రియల వల్ల కలిగింది కాదు. ఇది సంపాదించుకునేది కాదు. మరొక ఆయన సంపాదించి పెట్టింది. ఇంకొక ఆయన సంపాదించి పెట్టాడు. సంపాదించి పెట్టిన వాడు క్రీస్తు ప్రభు. ఏమి సంపాదించి పెట్టాడు? పాపక్షమాపణకు సంపాదించి పెట్టాడు. ఆయన రక్తం వలన మనకు విమోచనము అని జరిగేది కరెక్ట్ చెప్పేశాడు. కాబట్టి క్రీస్తు ఎఫెసీయుల 1వ అధ్యాయంలో 7వ వచనంలో క్రీస్తు రక్తం పాప క్షమాపణను గురించే విశేషమైన కార్యక్రమం అయింది. నువ్వు దానికి రక్తం చిందించలా. ఎడ్లేక మేకలేక రక్తము చిందించితే పాపం కానీ ఇశ్రాయేలుకు పాప క్షమాపణ కలిగేది కాదు. 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాబడింది, దేవుని కృప మహేశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగదు. ఏం చేస్తే? ఇంకొక ఆయన రక్తం చిందించి నీకు పాప క్షమాపణ కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చిన నేను ఇది కూడా తీసుకుంటారంటే తీసుకున్నావు. విశ్వాసంతో తీసుకుందుకునే కార్యక్రమం ఇది. నువ్వు చేసిన క్రియ వలన కాదు. కాబట్టి క్రీస్తు యేసులో ఉచితంగా ఎన్ని వస్తాయంటే ఎన్నో వస్తాయి ఉచితంగా. దాన్ని అందుకోవటానికి నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. అందుకోవటానికి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతో దాన్ని అందుకోవాలే కానీ అందుకునే వరకు నీకు అనుగ్రహించబడింది. కాబట్టి అందుకునే కార్యక్రమం విశ్వాసంతో జరగాలి. అప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం నిలబడింది. రైట్ 27వ వచ్చిండే నిలబడింది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చేది మనిషి కుమారుడు క్రీస్తు ప్రభు. ఇందుకై తండ్రి అని దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియను జరిగించుటకు ఏమి చేయవలెను అని ఆయన అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వాటితో చెప్పాను. అయ్యా ఇంకేం క్రియ చేసి నువ్వు అందుకోలేవు. దేవుడు పంపిన వాని యందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. విశ్వాసానికి ఎంత ఖరీదైంది? ఎంత ప్రయాసం అయింది? ఏం ప్రయాసం కాదా? ఎంత డబ్బు కాదా? ఉచితంగా విశ్వసించడం అనేది విశేషమైన కార్యక్రమం. ఈ రోజున మనుషులకు క్రీస్తు నందు విశ్వాసం ఉంచటమే కష్టమైపోయింది. అదే పెద్ద భయంకరమైన పనిగా ఆలోచన చేయటం మొదలెట్టేశారు. మేమేం క్రియ చేయాలి? ఏం క్రియ చేస్తే? ఆయన చెప్పాడు, పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ.
ఇది దేవుని క్రియ, మనుషుల క్రియగా. కాబట్టి నువ్వేం చేయాలంటే నేను విశ్వసించాలి. విశ్వసించేది క్రియ అంటే మనుషులు చేసిన ఒక విశేషమైన భారమైన పనే కాదు. వాస్తవమైన సమాచారం ఏమంటే భారం మోసేవారి భారం తీసివేయటము క్రీస్తు యొక్క కార్యక్రమం. భారం మోస్తున్న వాళ్ళే భారం తీసివేయటం. కాబట్టి మత్తయి సువార్త మనకు తెలిసిన 11వ అధ్యాయంలో 28వ వచనం గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి ఎలాగుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన ఉండాలి నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడు, దీన మనసు గలవాడు, నా ఎదుకు వచ్చి నేర్చుకోండి, నా కాడి సులువు, నా భారము తేలిక. కాబట్టి భారం లేని సులువైన కాడి, భారం లేని ప్రయాస లేని పరిస్థితి ఉంది. కాబట్టి క్రీస్తుని విశ్వాసం ఉంచటం భారంతో కూడిన కార్యక్రమం కాదు, ప్రయాసతో కూడిన కార్యక్రమం కాదు. అన్ని సిద్ధపరిచి ఉంచేశాడు, అందుకని విశ్వాసంతో అందుకో అని చెప్పాడు. ఇది కృపా ఏర్పాటు. ఏం క్రియేట్ చేస్తే మేము దేవుడిని క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఏం చేయాలో మీరు ఏం చేసినా లేదా, ఈ కొండకు తవ్వి అక్కడ పోయండి అన్నా, ఈ గుంట కొట్టేసి అక్కడ మెడకేమని చెప్పలా, కొండ తవ్వి పల్లానికి ఏమన్నా, గుంట కొట్టి మెడకేమని చెప్పలా, ఏం చెప్పలా, క్రియలేవు. అందువలన ఇది ప్రయాసతో కూడేది కార్యక్రమం కాదు, విశ్వాసంతో స్వీకరించే కార్యక్రమం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 36వ వచనంలో రాయబడింది, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. నువ్వు నిత్య జీవం పొందాలనుకో, కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి? కొండలో గుంటలో వేయాలి కాదు, కొండలు మట్టలు పూర్తి చేయాలి, సాధన చేయాలి కాదు, రోడ్లు వేయాలి కాదు, అడవిలో రోడ్లు పరవాలి కాదు, లేకపోతే వ్యవసాయం చేయాలి కాదు, మొక్క నాటాలి కాదు, ఏం చేయాలి? కుమారుని విశ్వాసం వచ్చేవాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు, విధేయత అనే ఒక విశేషమైన కార్యక్రమం చేయాలి. విశ్వాసం విధేయత రెండు కలిసి ఉన్నాయి. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాడి మీద నిలుచుందని చెప్పేశాడు. కాబట్టి ఇదంతా కృపా ఏర్పాటు. నువ్వు పాపక్షమాపణ అనిపించడానికైనా రక్షింపబట్టడానికైనా కృపా ఏర్పాటు. విశ్వాసం నుంచి మనుషులు దాన్ని స్వతంత్రించుకునే కార్యక్రమం. నేను రక్షించబడటానికి ఏం క్రియ చేయాలా, ఏం చేయాల్సిన అవసరం లేదు, విశ్వసించు. విశ్వాసం అంటే విధేయతతో కూడింది విశ్వాసం. అందువలన విధేయత లేకుండా విశ్వాసానికి అలా అర్థం ఉండదు. అందుకని ఏం చెప్పాడంటే విశ్వాసం విధేయత అనేవి సినోనిమ్స్గా, అంటే పర్యాయ పదాలకు ఉపయోగించాడు. సినోనిమ్స్ అవి. సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు, ఒక పదానికి బదులు ఒక పదం. ఏ పదానికి బదులు విశ్వాసానికి బదులు విధేయత, విధేయతకి బదులు విశ్వాసం అనేవి ఒకదానికి బదులు సంబంధించిన సినోనిమ్స్ అవి. అందువలన నువ్వేం చేయాలి, ఏం చేసేది లేదు. క్రీస్తులోనికి రావటానికి నువ్వేం చేసేదేమి లేదు. నువ్వు రక్షించబడిన తర్వాత ఒక కార్యక్రమం జరిగించాలి. నీ చేతిలో 1 కిలో బంగారం పెట్టాడు. రక్షణ అనేది 1 కిలో బంగారంతో పోల్చుకుంటే 1 కిలో బంగారం పెట్టాడు. ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవడానికి ఏం చేస్తామో దాన్ని అది క్రియారూపంలో చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువలన ఏం చెప్పాడు అంటే రక్షించబడిన వాళ్ళు
ఉచితంగా అనుగ్రహించబడే రక్షణ కాబట్టి దీన్ని మనుషులు లెక్క చేయలేమో, పట్టించుకోలేమో, దాని గొప్పతనం అంగీకరించలేమో, దాన్ని గుర్తించలేమో అనే ఉద్దేశంతో ఆయన ఏం చెప్పాడంటే రక్షించబడిన తర్వాత రక్షణను కాపాడుకోవాలి అనేసి. రక్షణ కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకోవడానికి నువ్వేం క్రియలు చేస్తావు? నీకు కిలబంగాలు చేసేస్తే దాన్ని కాపాడుకోవడానికి ఏంటి నువ్వు చేసే క్రియ? ఏం క్రియలు చేసేది లేదు. దాన్ని కాపాడుకోవటమే నీ బాధ్యత. కాపాడుకునేది ఎలాగూ అని చెప్పేది గ్రంథం చెప్పుద్ది, ఎలా కాపాడుకోవాలి. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 12వ వచనంలో, కాగా నా ప్రియులారా, అది విధేయత, విశ్వసించిన ప్రకారం విశ్వాసం, విధేయత పర్యాయ పదాలు అని చెప్పాను కదా. కాబట్టి ఎల్లప్పుడూ విశ్వసించిన ప్రకారం, నాకు విధేయత చూపించిన ప్రకారము ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మీతో లేని కాలమందు వణకుతోనూ కొనసాగించుకోండి అని చెప్పాడు. వాస్తవానికి సమాచారం ఏమంటే నీ చేతికి ఇచ్చిన కిలో బంగారాన్ని భయంతో వణకుతో దాచిపెట్టుకోవాలి అని చెప్పేసి అన్నట్టు చెప్పాడు. కారణం ఏమంటే దొంగలు ఎవరైనా దోచుకెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ కిలో బంగారం ఎవరైనా దొంగిలిస్తాడేమో, నీ దగ్గర నుంచి అపహరిస్తాడేమో, నేను హాన్ చేసి లాక్కెళ్తాడేమో. కాబట్టి దాన్ని కాపాడుకోరా బాబా చెప్పాడు ప్రత్యేకించి. దీనికి క్రియ అంటారా? ఏం క్రియ చేస్తాను దీనికి? నీకు అనుకరించిన కిలో బంగారం నువ్వు కాపాడుకోవటం, అందరి కళ్ళు దాని మీద పడతాయి, అందరూ అపవాది కళ్ళు పడతాయి దాని మీద. అపహరించే అపవాది ఈ లాక్కేయడానికి ఆలోచన చేసేవాడు. వాడు కళ్ళు పట్టి అనుకో నీ మీద నీకు దగ్గర నీకు లాక్కేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అపవాది చేసే కార్యక్రమం. కాబట్టి మనుషులు అనుభవించే కృప మహేశ్వర్యాన్ని అపవాది సహించలేడు. ఏదో పట్ల ఏం జరిగింది? అదేగా జరిగింది. వారు దేవుని సముఖంలో, దేవుని సహవాసంలో దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నారు. మనిషికి ఆయన తోటలో తిరుగుతున్నారు, ఆయన ఆహారాన్ని భుజిస్తున్నారు. దేవుని ఆహారం అది, ఆయన తోట అది, ఆయన సహవాసం అక్కడ. ఇవన్నీ అనుభవిస్తూ ఉంటే దాన్ని పోగొట్టాలనే ఉద్దేశం ఎలాగ అపవాది కలిగిందో అలాగున్నా నీకు కలిగిన రక్షణ ఏం చేస్తుంది? అది పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వేం చేయాలి? భద్రంగా ఉంచుకోవాలి. దాని క్రియ అంటావా? అది కూడా క్రియ కాదు. నీకు అనుగ్రహించబడిన నీ కిలో బంగారాన్ని కాపాడుకోవటం ఎంత అవసరమో అంత అవసరం. అందువల్ల నీ క్షేమంగా ఉండాల్సిన అవసరత, నువ్వు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఇశ్రాయేలుకు ఇలాంటి మహత్తరమైన దీవెన అనుగ్రహించబడింది. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో భయంకరమైన జీవితం అనుభవించారు. తాము తమ కుమారులు 4 తరాల వరకు దాదాపుగా ఈ భయంకరమైన పీడను, శిక్షను అనుభవించుతూ ఉన్నారు. ఫరోకు దాసులుగా, ఫరోకు బానిసత్వం చేసే జీవన శైలిలో కొనసాగించిన మనుషులకు కృపలో విడుదల లభించింది. విడుదల లభించినప్పుడు ఆయన ఆశ్చర్యంగా విడుదల అనుగ్రహించాడు. ఈ విడుదల ఎంతకాలము ఫరో యొక్క టెరిటరీలో ఉంటే, అక్కడ కాకపోయినా గోషెన్ దేశంలో కాకపోయినా ఫరో యొక్క అధికారం ఎంతవరకు చలామణి అవుతుంటుందో ఆ చలామణి ఉండే స్థలంలో నీవు ఉంటే నీకు స్వతంత్రంగా కావు.
అందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఫరో యొక్క టెరిటరీని దాటేసి ఎర్ర సముద్రాన్ని పాయింట్ చేసి దాన్ని దాటేసి అలాగా ఫరో సైన్యం వెళ్ళి వాళ్ళని మళ్ళీ తీసుకురావడానికి ఆలోచన చేస్తే వాళ్ళని ముంచేసి మన ప్రజలు తాకొద్దని తీసుకుని బయట పెట్టిన తర్వాత ఏం చేశారు అంటే అనుగ్రహించబడిన రక్షణ కొనసాగించుకోలేకపోయారు. వారికి అనుగ్రహించిన రక్షణ ఏంటో వాళ్ళకే తెలుసు. ఈ నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారికి అనుగ్రహించబడిన రక్షణ విశేషమైన సంగతి మోషే గీతంలో పాడేశారు. యెహోవాను గానం చేసిన ఏకముగా మనం పాడే పాట అది. ఇది ఇక్కడి నుంచి మనం వాళ్ళు పాడిన పాట మనం పాడుతుంటాం. 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతా గ్రంథంలో రాబడి ఉంది. కీర్తన పాడి ఏకముగా అర్చించి జయించను, పడదృశ్యను, గానము, రక్షణ ఆయనను వర్ణించదు. నా పితల దేవుడు శుద్ధించదు. ఒకవేళ సమాచారం మాట్లాడుకుంటుంది నీ మనుషులు ఇంత రక్షణను చేతబట్టుకొని తీసుకున్న తర్వాత దాన్ని కాపాడుకోలేకపోయిన ఒక దుస్థితి ఇశ్రాయేలు. ఏం క్రియలు చేయాలి, ఏం క్రియలు చేయాలి? ఆయన గురించి మన రక్షణ కాపాడుకుంటుండంటే దేవుని సహవాసాన్ని పోగొట్టుకోకుండా ఉండు, దేవుని కృపలో నిలిచిండు, దేవుని నడిపింపులో కొనసాగు. అదే దేవుడు కోరుకుంటుంది. ఏం కోరుకోలేదు. ఆశ్చర్యమైన సమాచారం. స్థలము యోగ్యమైన స్థలం కాదు, నివాసానికి యోగ్యమైన నివాసం కాదు. ఈయన గ్రంథం 2వ అధ్యాయంలో మేము నివాసం ఎలాంటిదో ఇశ్రాయేలు రాబోచిన కనాన్ దేశం, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన మనుషులు ఎలాంటి ప్రాంతం గుండా వెళ్ళారో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. ఈయన గ్రంథం చదువుతాం. 2వ అధ్యాయంలో ఇలా రాబడి ఉంది. చదువు వచ్చిన చెప్తాను, దయచేసి కొద్దిసేపు ఆగండి. ఈయన గ్రంథం 2వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడి ఉంది. తీసిన తర్వాత 4వ వచనం చదువుతాం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవా మాట వినుడి. ఇలా సెలవిచ్చున్నాడు. నా యందు ఏ దుర్నీతి చూచి వ్యర్థమైన దాన్ని అనుసరించి ఎందుకు తొలగిపోయారు? ఏం చేశారు? నా దగ్గర ఉండే ఏ దుర్నీతి? దేవుని మార్గం సరైనది కదా అందుకని తొలగిపోయారా? దేవుడు దుర్నీతి పడు అందుకని తొలగిపోయారా? కాదు కదా. ఏ దుర్నీతి చూసి తొలగిపోయారు? ఎక్కడున్నాడని? ఎడార్లు గోతులు గల దేశంలో. అనావృష్టి అనావృష్టి అంటే వర్షం లేదు, గాఢాంధకారం ఉంటుంది. గోతులు ఉంటాయి. ఎడారి గోతులు కలిగే స్థలము, వర్షం లేని స్థలము, గాఢాంధకారంగా ఉండే స్థలంలోంచి నడిపించినప్పుడు ఏం చేయాలి? సముద్రం కూడా నడిపించిన తర్వాత ఏమన్నారో ఆ తర్వాత నడిపించేటప్పుడు అలాగే ఉండాలి. యెహోవాను ఆశ్రయించాలి. కానీ ఇప్పుడు ఏం చేశారు? నా యందు ఏ దుర్నీతి ఉందని మేము మీ పిల్లలు చూసినందుకు బయటికి వెళ్ళిపోయారు. అందువలన రక్షించబడిన తర్వాత మనుషుడు దేవుని విడిచిపెట్టకూడదు. ఇది క్రియ కాదు. విడిచిపెట్టకూడదు. ఆయన ఆశ్రయించి ఉండాలి, ఆయన మార్గంలో నడుస్తుండాలి, ఆయన చిత్తం నెరవేర్చుతుండాలి, ఆయన సహవాసాన్ని కోరుతుండాలి, ఆయన సహకారంతో జీవితం కొనసాగించాలి. దేవుడు కోరుకున్న సమాచారం ఇది. వేరే ఏం కోరటలే. ఇవి క్రియలా కాదు, క్రియలు కాదు. కాబట్టి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత గోతులు, ఎడారి కలిగిన దేశము, అనావృష్టి, ఎప్పుడు వర్షం కురిసేది కాదు,
గాఢాంధకారంగా ఉండేది. పాము తిరిగి సంచరించే దేశం అది. ఆ దేశంలో తిరిగేటప్పుడు యెహోవాను ఆశ్రయించాల్సిన బదులు ఏం చేశారు? వ్యర్థమైన దాన్ని అనుసరించారు. కాబట్టి నువ్వు దేవుని నీకు కృప చూపించి రక్షణ అనుగ్రహించిన దేవుని ఆయన కుమారుని రక్తంతో నేను కడిగి పవిత్రం చేసిన తర్వాత దేవుని సహవాసాన్ని వదిలిపెట్టే దుర్మార్గపు స్థితి క్రియ కాదని. దుర్మార్గపు స్థితి దేవుని విడిచిపోయే దుష్ట హృదయం. జీవము గల దేవుని విడిచిపోయినట్టు దుష్ట హృదయం మీరు ఎవరి దగ్గర ఉంటుందేమో అని అడిగాడు హెబ్రీయులకు 2వ అధ్యాయంలో. కాబట్టి జీవము గల దేవుని విడిచిపోయే దుష్ట హృదయం మీరు ఎవరి దగ్గర ఉందా అని ఆలోచన చేశాడు. కాబట్టి దుష్ట హృదయం అది క్రియకు సంబంధించిందా? కాదు. కాబట్టి గ్రంథం ఇలాగ ఉంటుంది, క్షమించండి. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 2వ వచనం, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీరు ఎవరి దగ్గరైనా ఉంటుందేమో జాగ్రత్తగా చూడండి. మరి నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సిన క్రియ ఏంటి? ఏం క్రియ చేయాలి? క్రియ అడగలేదు నేను. ఆయన ఏమడిగాడు అంటే నన్ను విడిచిపోయే దుష్ట హృదయం ఉంటుందేమో జాగ్రత్తగా ఆలోచించాయి. నన్ను విడిచిపోవద్దు నాయన. నేను నీకు ఆశ్రయం ఇచ్చిన వాడిని, రక్షణ అనుగ్రహించిన వాడిని, క్షమాపణ అనుగ్రహించిన వాడిని, సహవాసం అనుగ్రహించిన వాడిని, క్రీస్తులకు ఆహ్వానించిన వాడిని, నీ దీవెన అనుగ్రహించిన వాడిని. నన్ను విడిచిపెడతావా? విడిచిపెడతావా? కాబట్టి విడిచిపోకుండా ఉండటం అనేది ఒక అవసరమైన సమాచారం. రక్షణ కొనసాగించుకునేవాడు ఏం చేయాలి అంటే జీవముగల దేవుని విడిచిపోకుండా, ఆ విడిచిపోయే దుష్ట హృదయం లేకుండా చూసుకోవటం ఒక అవసరమైన కార్యక్రమం. నీ హృదయం దేవుని దగ్గర నుంచి జరిగిపోతే అది దుష్ట హృదయమై ఉంటుంది. జీవముగల దేవుని విడిచిపోవడట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం. అదే విశేషమైన దేవుడు ఏం కోరుతున్నాడు? నీ విశ్వాసాన్ని కోరుతున్నాడు. స్త్రీలు ఇంకా విశ్వాసాన్ని కోరుతున్నాడు. ఏం క్రియ చేస్తున్నావు నువ్వు? ఏం కోరాడు దేవుడు? నేను ఏం నా విశ్వాసాన్ని కోరాడు. నాయన విశ్వసించురా నాయందు, నా మార్గంలో విశ్వాసం ఉంచు, విశ్వాసమే దుష్ట హృదయం నుండి తొలగిపో, రక్షణ కొనసాగించుకో. అందువలన వాస్తవంగా ఏం జరగాలంటే దేవుడు ప్రజల నుంచి ఎంతో ఏదో ఇరగబడి సాకరి చేసే సమాజమే కోరలా. దేవుడు విడిచిపోయేటి హృదయం దుష్ట హృదయం లేకుండా చూసుకో, జాగ్రత్త. అదే సమాజం. ఈ రక్షణ కొనసాగించుకోవటంలో విశ్వాసం లేని దుష్ట హృదయము లేకుండా చూసుకో. అవిశ్వాసం ఎప్పుడైతే ప్రవేశించిందో విశ్వాసం బయటికి వెళ్ళిపోతుంది. కారణం ఏమంటే విశ్వాసము, అవిశ్వాసం, సందేహము, విశ్వాసము రెండు ఒక వరలోనే ఇమ్మడలేని కత్తులు లాంటివి. ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు. ఒక వరలో ఒక కత్తే ఉంటుంది. ఈ కత్తి విశ్వాసం అనే కత్తి వల్ల ఉంటే అవిశ్వాసం అనే కత్తి లోన సామర్థ్యం ఉండదు. అవిశ్వాసం అనే కత్తి ప్రవేశించిందంటే విశ్వాసం అనే కత్తి బయటికి వెళ్ళిపోవాలా. ఇది పరిస్థితి. రెండు కత్తులు ఒక దాంట్లో ఏమడ లేని పరిస్థితుల్లో నీ దగ్గర ఉండే అవిశ్వాసము, సందేహము, ఆ తర్వాత విశ్వాసము రెండు ఇమ్మడలే ఒకసాట. అందువల్ల ఇశ్రాయేలు ఏం చేశారంటే అనుమానించారు, సందేహించారు. ఏమని సందేహించారంటే దేవుడు ఈ అరణ్యంలో మాకు ఆహారము తేగలడా అని. అరణ్యంలో వ్యవసాయం చేసే పరిస్థితులు కావు, నీళ్లుండవు, ఎండిన భూమి, అనావృష్టి, గాఢాంధకారము, ముండతుప్పులు, పాములు సంచరించే దేశం. ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారం చూడగలడా? ఎవరు శంకించారు? దేవుడి శక్తిని శంకించాడు.
అవిశ్వాసం. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మధ్యలో కూడా ఆరిని నడిపించినప్పుడు నీకు దేవుడు ఎంత శక్తివంతుడు తెలియలేదా? అది తెలుసుంటే ఈరోజు అరణ్యంలో మాకు ఆహారం తేగలడాన్ని ఆలోచన చేస్తాడా? కాబట్టి సందేహవాదం అనేది దేవుడికి ఇష్టమైన కార్యక్రమం. నువ్వేం చేయాలంటే విశ్వాసం అనేది దుష్ట హృదయం లేకుండా చూసుకోవాలి. మొదటి కార్యక్రమం దేవుని సముఖం, దేవుని సహవాసం, దేవుని ఆదరణ, దేవునితో ఉండే పొత్తు కలిగి చాలా ప్రాముఖ్యంగా అవసరం. అంటే వాస్తవానికి దేవునితో ఉండే సహవాస భాగ్యం మనుషులకు కావాలంటే వెలుగులో జీవితం జీవించాలి, వెలుగులో జీవితం జీవించాలి. ఈ సహవాసానికి దేవుడు మనుషులు ఆహ్వానించాడు. వాస్తవానికి రక్షించినప్పుడు ఆయన వెలుగులో జీవించుదాం రండిరా అని పిలిచాడు. ఆయన వెలుగులో జీవించడానికి రమ్మని పిలిచినప్పుడు మనం వెలుగులో జీవించడం అనేది ఒక అవసరమైన సమాచారం. కాబట్టి మొదటి యోహాను పత్రిక మనందరికి తెలిసినట్టు 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువైన యేసు పరలోకం నుంచి సందేశం తీసుకొచ్చాడు. సందేశం తీసుకొచ్చి మనకు అప్పగించాడు. నీ సెల్లో మెసేజ్ వచ్చినట్టు గ్రంథంలోనికి మెసేజ్ వచ్చేసింది. క్రీస్తువారు ఇచ్చిన మెసేజ్. నీ సెల్ చూసుకొని మెసేజ్ చూస్తావు కదా, గ్రంథం చూసి దేవుని మెసేజ్ కనుక్కోలేవా? ఇది పెద్ద క్రియ కాదు. కాబట్టి దేవుని మెసేజ్ సెల్లోకి వచ్చినట్టు గ్రంథంలోకి వచ్చి పడింది. 1వ అధ్యాయం 5వ వచనంలో మేము ఆయన వలన విని నీకు ప్రకటించబడుతున్నామేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. దేవునితో సహవాసం కలవాలని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యం జరిగిపోకుండా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం కలవాలి. రక్షణ కొనసాగించుకోవటంలో దేవునితో సహవాసాన్ని ఎడబాపకుండా కలిసి ఉంచడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. జీవముల దేవుడు విడిచిపోయే దుష్ట హృదయం ఉండకూడదు. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే వెలుగులో నడవాలి. వెలుగులో నడవకుండా రక్షణ కొనసాగించేదానికి అవకాశం ఉండదు. వెలుగులో నడవాలి అంటే వెలుగు నీతికి సూచన, చీకటి పాపానికి సూచన. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనోడు వెలుగు నడవాలి. కాబట్టి రక్షణ కొనసాగించుకునేవాడు వెలుగు నడవాలి అంటే ఏం క్రియ చెప్పేస్తున్నాడు? ఏం క్రియ? ఇదేం పెద్ద క్రియ కాదు. జీవితం జీవించే జీవన విధానం. కాబట్టి దేవుడు ఏం కోరాడు? జీవన విధానాన్ని కోరాడు, జీవన శైలి కోరాడు. నీ జీవన శైలిలో మళ్ళీ అంటున్నా ఈ కొండను పగలు కొట్టేసి గుంట్లో పడేయండి అలా లేదు. గుంట తవ్వేసి ఆ కొండకి వేయమని చెప్పలా. నీ జీవన శైలి వెలుగునాడు. నువ్వు రక్షణ కోల్పోకుండా ఉండు. నీ రక్షణ కొనసాగించుకో. నాతో సహవాసంలో ఉండిపో. సహవాసంలో ఉండిపోవటం వల్ల ప్రత్యేకమైన సమాచారం. కాబట్టి దేవునితో సహవాస బంధాన్ని తెంచే జీవగల దేవుని విడిచిపోయే విశ్వాసమే దుష్ట హృదయం. మీలో ఉండకూడదు, జాగ్రత్త చూసుకోండి ఆయన అని చెప్పేసి. విశ్వాసం కలిగిన దుష్ట హృదయం కాకుండా విశ్వాస సంబంధం హృదయం ఉందనుకో, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి అంత మాత్రం లేదు. కాబట్టి పాపరహితమైన జీవితం జీవించడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దీనికి సముద్రాలు ఎదకల్లా, కొండ దక్కక్కల్లా, అగాధంలో దూకక్కల్లా. ఏం చేయాలి? అది నీలోనే, నీ దగ్గరే ఉంది వాస్తవ సమాచారం. దేవుడు ఏం కష్టమైన సంగతులు కోరట్లేదు. నీ జీవన శైలిలో నాతో సహవాసం చేయి. నీ జీవన శైలి వలన చీకటిలో నడవక. కాబట్టి రక్షణ కొనసాగించుకోవటం ఒక విశేషమైన సమాచారం.
దేవుని మార్గాలు కఠినమైనవి కావు, కష్టమైనవి కావు. అందుకని ప్రభువుని చెప్పిన సమాచారం కూడా అదే, మీరు సాత్వికుడు దీన మనసు కలవాడును నా దగ్గర వచ్చి నేర్చుకోండి అన్నాడు. నా భారం తేలిక, నా బరువు సులువుగా ఉంటుంది అని చెప్పేశాడు. కాబట్టి నీకు మనసు ఉంటే సమస్య ఉండదు, మనసు లేకపోతే సమస్య ఉంటుంది. మనసు లేని వాడికి ప్రతి సమస్య దైవ మార్గంలో నడవాలంటే మనసు లేని వాడికి సమస్యే అనుకుంటాడు. ఏం కథ ఏమైంది అక్కడ? ఏమీ లేదు. నీ విశ్వాసం లోపమైంది, నీ శీలం లోపమైంది. కాబట్టి విశ్వాసం శీలం అనేది ఒక మనిషికి కావాల్సిన సమాచారం. మానవ జీవితం జీవించడానికి శీలం కావాలి, విశ్వాసం కావాలి. దేవుడు కోరుకున్నది అదే. కాబట్టి పరమదేవుడు నువ్వేం క్రియలు చేయాలి అంటే, ఇప్పుడు ఏం క్రియలు చేయాలి, ఎప్పుడు చేద్దాం, ఇప్పుడు దాకా ఏం క్రియలు చేయాలి, నువ్వు ఏం చేయాలా? ఏం క్రియలు చేయడానికి బదులు. కాబట్టి ఏం చేస్తే ఏం బహుమానం వస్తుందని కాదు ఇప్పుడు నువ్వు అడిగేది. ఏం చేస్తే ఏం బహుమానం లేవు, ఏం చేసి బహుమానం సంపాదించే కార్యక్రమం కాదు ఇది. ఇది జీవన శైలికి సంబంధించింది, బ్రతికే విధానానికి సంబంధించింది, దేవుని సహవాస బాంధవ్యానికి సంబంధించిన కార్యక్రమం. కాబట్టి దేవుని విసర్జించేటట్టు విశ్వాసం లేకుండా ఉండడానికి దేవుని సమ్మకానికి వెళ్ళిపోయి నాలాంటి ముసలాడు మోకాళ్ళు వంగనోళ్ళు మోకాళ్ళు వంగ రాకపోతే వయసులో ఉన్నవాళ్ళు దేవుని సముఖంలో మోకరించి దేవుని సహవాసాన్ని చేయడానికి, దేవుని ముఖదర్శనం చేసుకోవటానికి, దేవుని కృప కార్యక్రమం వేడుకోవటానికి కనీసం సన్నిధిలో ప్రార్థన చేసేది క్రియ కాదు, పెద్ద క్రియ కాదు. కాబట్టి దేవుడు ఏదో మన దగ్గర నుంచి ఏదో పెద్ద గొప్ప సంగతులు కావాలని కోరి చేయమని అడిగే పరిస్థితులు లేవు. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడంటే, నాయన నీ శీలాన్ని కాపాడుకో అన్నాడు. హెబ్రీయులకు 5వ అధ్యాయంలో హెబ్రీ 5వ అధ్యాయం 11వ వచనం ఇలా రాబడింది. గ్రంథంలో పరమదేవుడు ఇలా సమాచారం తెలియజేస్తున్నాడు. అనేక వర్ణను వీటికి మందులయ్యేందున వివరించడానికి కష్టము. చూస్తే మరి బోధకులకు ఉండవలసిన వారైండగా బోధించవలసి వచ్చాను. కాబట్టి పాలు తాగేవాళ్ళు బలమైన ఆహారం తినేవాళ్ళు కాదు. పాలు తాగు ప్రతివాడు శిష్యువే కనుక అనుభవం లేనివాడు అంటాడు. అది సంగతి. అభ్యాసం చేత ఏం క్రియ చేస్తాడు? అభ్యాసం చేస్తాడు. అభ్యాసం చేస్తాడు అంటే దినచర్యగా చేసి జరిగించే కార్యక్రమం. నీ దేహం ఆరోగ్యంగా ఉండాలంటే అభ్యాసం చేస్తావు, ఎక్సర్సైజ్ చేస్తావు. మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు కొంతమంది బాగా జిమ్కి వెళ్తుంటారు. కాబట్టి వాస్తవంగా ఏం చేస్తుంటారంటే దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలని ఒక ఉద్దేశం కంటే, తను ఆరోగ్యంగా ఉండాలి, బ్రతకాలి, రోగం లేకుండా ఉండాలి. ఈ దేహానికి రోగం రాకుండా ఉండాలంటే దేహానికి కొన్ని చర్యలు జరిగించాలి అనే ఉద్దేశంతో కార్యక్రమం ఎలా జరిగిస్తాడో అలాగున్నా నీ ఆత్మకు రోగం కలగకుండా ఉండాలి, నీ బాంధవ్యానికి చీడబట్టకుండా ఉండాలి, దేవునితో నీకుండే సహవాసానికి చెదులు పట్టుకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు చెక్కింగ్ ఏం చేశాడు అన్నమాట. ఆయన అభ్యాసం చేత మేలు కీడులు విచారించుటకు సాధకం చేయబడిన జ్ఞానం, నీ జ్ఞానేంద్రం సాధకం చేసుకుని ఆయన అన్నాడు. అంతే. ఏం చేయాలి? రక్షణ కొనసాగించడానికి జ్ఞానేంద్రియం సాధకం చేసుకోవాలి. ఈ జ్ఞానేంద్రియాలకు తుప్పు పడుతుంది, వాటిని సాధకం చేసి నూనె పెట్టుకోవాలి. జ్ఞానేంద్రియాలు నూనె పెట్టుకోవాలి. నీ బాంధవ్యానికి శుద్ధులు పడుతుంది, జాగ్రత్త ఉండాలి. కాబట్టి దేవుని మనుషులకు మధ్యలో ఉండే బాంధవ్యానికి చెందు పట్టకుండా, నీ విశ్వాసానికి తుప్పు పట్టకుండా
నీ జీవన శైలిలో కుంటుపడకుండా ఉండటానికి నువ్వు ఏం జ్ఞానేంద్రియములను సాధకం చేసుకుంటూ ఉండు. జ్ఞానేంద్రియ సాధకం చేసుకునేటప్పుడు ఏం చేస్తుంటాడు? జ్ఞానేంద్రియములు 5 దేవుడు అనుగ్రహించిన జ్ఞానేంద్రియములు. 1 కన్ను, 2 ముక్కు, 3 నాలుక, 4 చెవి, 5 చర్మం. ఇవి 5 జ్ఞానేంద్రియములు. వీటిని సాధకం చేయి. సాధకం చేయకపోతే తుప్పు పడతాయి. కంటికి జబ్బు వచ్చేస్తుంది, చెవికి రోగం వస్తుంది. కాబట్టి నాలుకకు తిరుగులేని రోగం జబ్బు వస్తుంది. ఎలాగున్నా జబ్బులు వస్తాయి. కాబట్టి జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవటం అవసరమైనది. 2 తిమ్మతి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో చెవికి రోగం వచ్చింది అని చెప్పాడు. నీ చెవికి రోగం రాకుండా ఉండడానికి నీ జ్ఞానేంద్రియము సాధకం చేయబడాలి అని చెప్పేసి ప్రత్యేకించి చదువుతాం. గ్రంథం తీసి 4వ అధ్యాయం 3వ వచనంలో గ్రంథం జనులు హితబోధను సహింపక అంటే చెవికి రోగం వచ్చిందన్నమాటే కదా. సాధకం చేసిన జ్ఞానేంద్రియం కాదు అది. దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు నమ్మకం పోగు చేసుకొని సత్యములకు చెవి ఒక కల్పన కథల వైపు తిరిగి కాలం వస్తుంది. కాబట్టి జ్ఞానేంద్రియం సాధకం చేయకపోతే జరిగే జబ్బిది. ఎప్పటికప్పుడు జ్ఞానేంద్రియం సాధకం చేయబడి ఉండాలి. జ్ఞానేంద్రియం ఎలాగ ఉండాలి అంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ చెవి అనే జ్ఞానేంద్రియం ఎలాగ ఉండాలో గ్రంథం తెలియజేస్తుంది. ఇలాగా 10వ అధ్యాయం 4వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి. చెవికి ఎలాంటి నిజంగా దేవుడు అనుగ్రహించిన కృపా మహాదేశుడు చెవికి ఎలాంటి చెవి ఉన్నదంటే దేవుడు అనుగ్రహించి చెవిది. ఆ ప్రార్థనలో 4వ వచనం నుండి చదువుతాం. సొంత గొర్రెలన్నింటినీ వెలుగుకు రప్పించినప్పుడల్లా ముందుగా నడుచును. అది సంగతి. గొర్రెలు చెవి స్వరం ఎరుగుతాయి. ఈ స్వరం మా యజమానిది, అలాగే ఈ స్వరం మా యజమానిది కాదు అని విచక్షణ కలిగిన చెవిని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి రక్షించబడిన వాడికి విచక్షణ జ్ఞానం కలిగిన చెవి ఉంది. నువ్వు దాన్ని సాధకం చేయకుండా దాన్ని అక్కడ పడేసావనుకో, ఇంకా ఉండే తుప్పు పట్టిపోయింది. ఎలా తుప్పు పట్టిపోయింది చెప్పేశాడు. ఏం చేసి చెప్పేశాడు? వారు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు పోగు చేసుకుని చెవి వచ్చేసింది, దానికి రోగం వచ్చింది, జ్ఞానేంద్రియం సాధకం చేయలేదు అని చెప్పాడు. తుప్పు పడుతుంది జ్ఞానేంద్రియానికి. కాబట్టి బోధ వినేటప్పుడు ఇది అపోస్తలుల యొక్క బోధ కాదా, ఇది మా ప్రభు యొక్క స్వరమా కాదా అని విచక్షణ రాలేదు అంటే చెవికి రోగం వచ్చి తుప్పు పడుతుంది అనమాట. సాధకం చేయట్లేదు జ్ఞానేంద్రియాన్ని. వచ్చిన పడవాలి జ్ఞానేంద్రియాన్ని పనిచేయని ఇలా అక్కడ పడేసాడు. దాన్నే పట్టించుకోవాలా, సాధకం చేసుకోవాలి ఆయన చెప్పాడు. సాధకం చేయాలి. సాధకం చేయడం అంటే ఏంటి? దినచర్యగా ఎక్సర్సైజ్ చేయి. క్రీస్తు స్వరం వినటానికి నేర్చుకో. అపోస్తలుల బోధను గుర్తించడానికి ప్రయాసపడు. కాకపోతే ఇది అది కాదు, అపోస్తలుల బోధ కాదు, క్రీస్తు యొక్క స్వరం కాదు ఇది అనే సమాచారం గుర్తించి తొలగిపో. జ్ఞానేంద్రియం సాధకం చేసేటప్పుడు జరిగే కార్యక్రమం. కాబట్టి ఏం చెప్పాడు? వయస్సు వచ్చిన వాళ్ళు మేలు కీడులు వివేచించడము సామర్థ్యం కలిగిన జ్ఞానేంద్రియం కలిగిన వాళ్ళు, మేలు కీడు అని విచారించడానికి సామర్థ్యం కలిగిన జ్ఞానేంద్రియం కలిగిన వారు. కొంతమంది కన్నును తుప్పు పట్టేసేసారు. తుప్పు పడినట్టు పడిపోయింది. తుప్పు పెడితే రోగం వచ్చింది కంటికి. ఏం రోగం వచ్చింది? 2వ పేతురు 2వ అధ్యాయం 14వ వచనంలో కంటికి ఏం జబ్బు వచ్చిందో చెప్పేసాడు ప్రత్యేకించి.
కంటికి జబ్బు వస్తుంది. కాబట్టి తుప్పుబట్టే జ్ఞానేంద్రియం ఇది. వాడబడిన జ్ఞానేంద్రియం, నీతిలో వాడబడిన జ్ఞానేంద్రియానికి వచ్చే రోగాలు ఇవి. 2 తిమోతి 2 పేతురు 2వ అధ్యాయం 14 వచనంలో వ్యభిచారిని చూచి ఆశించచ్చు అని అది జబ్బు, కంటికి జబ్బు వచ్చింది అనమాట. రోగం వచ్చింది దానికి. ఆ కంటిని ఎక్సర్సైజ్ చేయటల్లా, నీతిలో కంటిని ఉపయోగించట్లా, పరిశుద్ధతలో కంటిని ఉపయోగించి సాధకం చేయటం లేదు. సాధకం చేయడం అక్కడ పడేసి కొంతకాలం అయిపోయింది, దానికి ఖరీదులో రోగం వచ్చింది. సాధకం చేసిన జ్ఞానేంద్రియములు అయితే రోగం రాదు. కన్ను దేవుని సంకల్పంలో ఆశించడానికి ఉద్దేశించబడింది కాదు, ఆశించేది మనసు. కన్ను చూసే వరకే దాని పని. చూడటానికి నియమించిన కన్నుని ఆశించడానికి వెళ్ళిందంటే దాన్ని పడేసాడు, తుప్పు పట్టింది, రోగం వచ్చింది అన్నాం దాని అర్థం. కాబట్టి కంటితో పాపం జరిగించేది ఏం జరిగింది? జ్ఞానేంద్రియం సాధకం చేయని వాడి నాకు సమాచారం. రక్షణలు దీనికి ఏం పరిశ్రమ పడాలి? ఏం క్రియ చేస్తున్నావు? చేసే క్రియ లేదు. అందువలన కృపలో మనిషిని దేవుడు తన కుమారులను పెంచుకుంటుంటే ఆ కృప యొక్క విధానాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంది. ఈ కృపలో ఏం చేస్తుంటాడంటే చెప్పేసి ప్రత్యేకించిన ఆయన రక్షణ కొనసాగించుకో. నేను రక్షణ ఉచితంగా ఇచ్చాను కదా, నీకు కిలో బంగారం ఇచ్చాను కదా, దాన్ని ఎవరి చేతిలో పడకుండా ఎవరి గురించి పడకుండా నీకు ఇవే కాపాడుకో అన్నట్టు ఈ విశ్వాసాన్ని కాపాడుకునే కాపుదల్లో జరిగే కార్యక్రమం. కంటికి తుప్పు పట్టినాక జబ్బు రానిక వాడు వ్యభిచారాన్ని చూసి ఆశించు పాపం మానలేని కళ్ళు కలవాడు, రోగిష్టి కళ్ళు వాడి, జబ్బు కళ్ళవాడు. వాస్తవానికి గ్రంథంలో లేయా కళ్ళు జబ్బు కళ్ళు అని చెప్పంటే కళ్ళు ఆరోగ్యంగా ఉండే కాదు లేయా కళ్ళు. కానీ ఈ కళ్ళు పాపిష్టి కళ్ళు, పాపం మానలేని కళ్ళు. పాపం మానలేని కళ్ళు రక్షణ కొనసాగిస్తాడా? రక్షణ కొనసాగించలేడు. మార్గం తప్పి తిరిగి చొక్కలాగా ఉండిపోయాడు. కళ్ళు దేవుడు అనుగ్రహించింది చూడటానికి, ఆశించడానికి కాదు. నీ కన్ను ఆశించిందంటే రోగం వచ్చి చెడిపోయింది అన్నమాట. అది దాని క్యాన్సర్ జబ్బు వచ్చినట్టే లెక్క. అందువల్ల ప్రభువుని ఏం చెప్పాడు అంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 28వ వచనంలో అలాగే రాబడిని చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏమనగా మోహపు చూపు, ఆ కన్ను మోహపు చూపు చూసే కన్ను ప్రతివాడు అప్పుడే హృదయంలో అంతా వ్యభిచారం చేసిన వాడు అవుతాడు అని చెప్పాడు. ఏంటి క్రియ? అది క్రియ. అందువలన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జ్ఞానేంద్రియం సాధకం చేయడం వల్ల ఒక విశేషమైన సమాచారం. నీ కన్ను తుప్పు పట్టిపోయింది, దానికి జబ్బు వచ్చింది. వైజ్ఞానిక ఇప్పుడు చివరికి జబ్బు ఎంతవరకు వచ్చింది? క్యాన్సర్ వ్యాధి దాకా వచ్చింది. అది చూసే చూపులోనే రోగం ఉంది. పాపం మానలేని కన్నులు అంట. పాపం మానలేని కన్నులు, పంది కళ్ళు, అంతకంటే నేను చెప్పలేను. వీళ్ళు వాడికి పంది కళ్ళు ఉన్నాయి. బురద చూడంగానే పొర్లాడే స్వభావం ఉంది. జ్ఞానేంద్రియం సాధకం చేసుకో, లేకపోతే ఈ జబ్బు వస్తుంది. మూడవది జ్ఞానేంద్రియంలో జబ్బు వచ్చాక జ్ఞానేంద్రియం గురించి మాట్లాడాడు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో. జబ్బు నాలుక, రోగిష్టి నాలుక, చెడిపోయిన నాలుక, భ్రష్టు నాలుక. 3వ అధ్యాయం 1 నుండి యాకోబు పత్రికలో గ్రంథం 4 గురించి గ్రంథం ఎలా తెలియజేస్తా ఉంది. కఠినమైన తీర్పు పొందమని కాకుండా
అనేక విషయంలో తప్పిపోతున్నాం. మాటని ఎడల తప్పని ఎడలా లోపం లేనివాడై స్వాధీనం పనులు పంచుకోగల శక్తి కలవాడుతాడు. ఎక్సర్సైజ్ చేస్తే మాలుకొని లోపం లేనివాడు ఉంటాడు. చదువు. కళ్ళెం పెడుతున్నాం కదా, తిప్పుతున్నాం కదా. చెప్పబడ్డం అలాగున్నే అవయమయ్యను అదిరిపడుతుందండి. లోపలే కదా హద్దులు అదువులు పెట్టుకొని వచ్చిన గొడవ ఇది అదిరిపడుతుంది అన్నాడు. ఎంత ఇస్తారు అని అప్పుడు మొదలు పెట్టినాం. పాప ప్రపంచమై మాల్యాన్ని కలుగు చేస్తుంటుంది అని చెప్పేసి వచ్చాయి వగేర సమాచారం. కాబట్టి ఇప్పుడు జ్ఞానేంద్రులను సాధకం చేయటం వల్ల మనుషుడు ఆలయ గుర్తుపెట్టుకో. ఏం క్రియ చేయబోతున్నావు? బట్టలు పిండి కొట్టమన్నాడా? కొట్టమన్నా. ఇల్లు కట్టమన్నాడా? కట్టమన్నా. రాళ్ళు మోయమన్నాడా? మోయమన్నా. ఇసుకు తవ్వుకురమ్మన్నాడు? తవ్వుకురమ్మన్నా. ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? నీ అవయవాల్ని జాగ్రత్త పెట్టుకో నాయనా. ఏం క్రియ చేస్తాను బహుమానం పొందటానికి? అందువలన అర్థం లేని ఆలోచనలు చేస్తుంటావు, కొన్నిసార్లు పొరపాటు చేస్తుంటావు. ఈ కార్యక్రమం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రక్షణ ఉచితంగా అనుగ్రహించబడింది. కృపలో పాప క్షమాపణ ప్రసాదించబడింది. ఏ పాపరహితమైన జీవితాన్ని అలా కాపాడుకుంటా ఉండవు. క్రీస్తు బాబు రక్త ప్రోక్షణ వలన నీతి మందులుగా తీర్చబడ్డావు. ఆ నీతి ఉచితంగా నీకు అనుగ్రహించబడింది. కిలో బంగారు లాంటిది. నీతి నువ్వు కాపాడుకో. దీన్ని చేసే పెద్ద క్రియలు, విశేషమైన క్రియలు లేవు. అందువల్ల నేను మొదటి మనం ఇప్పుడు క్రియల గురించి మాట్లాడక ముందు క్రియలు లేని స్థితుల గురించి మాట్లాడుతున్నా. క్రియలు అవసరం లేని స్థితి ఇది. ఈ జీవితం కట్టుబాటుకు సంబంధించిన కార్యక్రమమే. జీవిత కట్టుబాటుకు సంబంధించిన కార్యక్రమంలో కృపలో అనుగ్రహించిన దాన్ని విశ్వాసంతో అంగీకరించి ఈ విశ్వాసంతో అంగీకరించిన ఈ కృపను, ఈ రక్షణను, ఈ పాప క్షమాపణను కొనసాగించుకుంటూ వెళ్ళిపోవటం అనేది ఒక మొదటి కార్యక్రమం. దీంట్లో నీవు చేసే ఏ క్రియ లేదు, ఏది క్రియ లేదు. నీ రక్షణను కొనసాగించుకోవటమే. కాబట్టి నీ అవయవాల్ని నీకు స్వాధీనం చేసుకోవటమే, వాటిని సద్వినియోగం చేసుకోవటమే ప్రధానమైన కార్యక్రమం. కాబట్టి నీ ఆ దేహము నీకు లోబడకుండా, నీ ఆలోచన నీకు లోబడకుండా జీవితం కొనసాగించడం విశేషమైన సమాచారం కాదు. రక్షణ క్రీస్తు సంఘంలో సభ్యత్వం, పరలోక రాజ్యంలోని ప్రవేశం, దేవుని సౌఖ్యానికి వెళ్ళే మా అవకాశం, దేవుని కుమారుడుగా స్వీకరించబడే ప్రత్యేకమైన ఆధిక్యత ఉచితంగానే మానవ జాతికి ఇవ్వడానికి దేవుడు సంకల్పించాడు. నువ్వేం చేసి సంపాదించే కాదు ఇవి, నీ డబ్బు పెట్టి సంపాదించే అంతకంటే కావు. కాబట్టి సంపాదించాలని ఆలోచన వారేసి అంగీకరించాలి, ఆస్వాదించాలి, అభినందించాలి, నిలిచి ఉండాలి అనే ఉదాహరణలో జీవితం మనం కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం చేయాల్సిన మొదటి కార్యక్రమం. ఏం కావాలి? మీ గంట అయిపోయింది లేదు, నేను చూశాను, అయిపోయింది. ఇది ఎప్పుడు ఇది అయిపోయేది కాదు, ఇది తెగకుండా వచ్చేదే. మనం సాయంత్రం పూటలు కూర్చున్నప్పుడు ఈ సబ్జెక్ట్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాం. ఒక పూట ముగించే పరిస్థితి దీనికి లేదు. నీ ప్రశ్నకి సమాధానం వస్తుందా?
నువ్వేం చేయాలి చెప్పు? ఇప్పుడు బహుమానం పొందాలంటే ఏమీ లేదు. ఒకవేళ బహుమానం అనేది గ్రంథంలో వేరే రకంగా అనిపించబడింది. బహుమానం పొందాలని కోరసు ఆతృతగా పరిగెత్తాడు అన్నాడు. బలాడు ఆతృతగా పరిగెత్తాడు గ్రంథం అంటుంది. అలాంటి పరిగెత్తులు మనకు అవసరం ఉండదు. గ్రంథం చదువుతాం. 2 పేతురులో 2వ అధ్యాయం 2 పేతురు 2లో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఏమంటే, చల్లగా ఇలా రాబడింది 16వ వచనంలో, 15-16 వచనంలో, తిన్నని మార్గం విడిచి బిలము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి, ప్రేమించను. కాబట్టి దుర్నీతి వల్ల కలుగు బహుమానం కొరకు పరిగెత్తే పరిస్థితులు ఉండకూడదు విశ్వాసంలో. ఈ రోజున మనుషులు పడే ప్రయాస దుర్నీతి వల్ల కలిగే బహుమానం కోసం ప్రయాసపడుతున్నారు. అనేక మంది అనేక ప్రయాసలు పడేది ఏంటంటే దుర్నీతి వల్ల కలిగే బహుమానం కోసం, దేవుని సహవాసం వల్ల కలిగే బహుమానం కోసం కాదు. దేవుని కృప వలన కలిగే బహుమానం కోసం కాదు. క్రీస్తు యేసు త్యాగం వలన అనుగ్రహించబడిన పాప క్షమాపణ పొందాలనే విశేషంలో దానికోసం కాదు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆ నీతిని కొనసాగించుకోవడానికి పడే ప్రయాస కాదు. దుర్నీతి వల్ల కలుగు బహుమానం గురించి మనుషులు ఆలోచన చేసి ప్రయాసపడేవాళ్ళు ఉన్నారు. ఆ దరికి మనం పోవట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఏమి చేసి దేవుని సభకు దేవుని కృపను పొందబోతాం? ఏం చేసి దేవుని కృపను పొందలేము. ఉచితంగా ఇస్తున్నాడు, తీసుకోవాలి, అందుకోవాలన్నాడు. విశ్వాసంతో అందుకోవటమే పని. అందుకున్న తర్వాత దాన్ని దాచిపెట్టుకోవటం, జాగ్రత్తగా కాపాడుకోవటమే పని. నీకు ఇచ్చే ఈ కిలో బంగారం నువ్వు శ్రమించి సంపాదించింది కాదు, ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి కిలో బంగారం ఇచ్చినట్టు ఇచ్చిన మనిషి ఎలాగిచ్చాడో, ఇస్తున్నట్టు ఎంత ఉచితంగా ఇచ్చేవాడో అలాగ దేవుడు దానికంటే మూల్యమైన రక్షణను పాప క్షమాపణను ఉచితంగా ఇస్తాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి విధేయత చూపించితే దాన్ని నువ్వు కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. దాన్ని కాపాడుకోవడానికి మొట్టమొదట దేవుని సహవాసంలో నడవాలా. రెండవది దేవుని సహవాసం నుంచి ఎడబాపు కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలా. మూడవది నీ జ్ఞానేంద్రియములు జాగ్రత్తగా, జ్ఞానేంద్రియములను ఏం చేయాలి? సాధన చేయాలా. ఇంతవరకు మనం ఆలోచన చేసాం. ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. సంగతుల కోసం తనంతంటి కనికరించి మనం బ్రతికించితే మరొకసారి మనం ఇక్కడ కూడేమంటే సాయంత్రం పూట ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ప్రార్థన చేసుకుంటాం.